దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. దినవృత్తాంతాల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, యూదా ప్రజలను ఆసా పరిపాలన చేయించు ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా ఆస దేవుణ్ణి ఆధారం చేసుకునేవాడు. దేవుణ్ణి ఆశ్రయించి దేవుని సహాయాన్ని కోరుకునే వ్యక్తి. దేవుని ఆశ్రయించినంత కాలము ఆస యుద్ధాలు లేకుండా నెమ్మదిగా ప్రశాంతంగా తన దేశం జీవించడానికి ప్రభు సహాయం చేశాడు. అయితే ఒకానొక సందర్భంలో ఒక ఇబ్బంది కలిగినప్పుడు సిరియా రాజు సహాయాన్ని కోరుకుంటాడు. వాస్తవానికి తనకేదైనా అవసరత కలిగితే, ఇబ్బంది కలిగినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని సహాయం వేడుకోవాలి. కానీ ఈ రాజు దేవుని సహాయాన్ని వేడుకొనక, అప్పటి వరకు దేవుని సహాయాన్ని కోరుకొని దేవుని ఆశ్రయించిన ఈ వ్యక్తి సిరియా రాజు సహాయాన్ని, మనుషుల సహాయాన్ని కోరుకుంటాడు. దాన్ని ఉద్దేశించి దేవుడు ఆసాతో ఇలా మాట్లాడతాడు. అంటే ఆస దేవుని ఎడల యథార్థతను కోల్పోయి ఉన్నాడు, యథార్థ హృదయాన్ని కోల్పోయి ఉన్నాడు. అంతకుముందు దినాలలో ప్రతి విషయంలో కూడా దేవుని సహాయాన్ని, దేవుని ఆశ్రయించి దేవుని మీద ఆధారపడే వ్యక్తి ఒక్కసారిగా దేవుని సహాయం కోరుకోకుండా, దేవుణ్ణి ఆశ్రయించకుండా మనుషుల మీద ఆధారపడతాడు, యథార్థతను కోల్పోతాడు. దాన్ని బట్టి వ్యక్తి జీవితంలో జరిగిన విషయం ఏంటంటే, అప్పటి వరకు నెమ్మదిగా ప్రశాంతంగా జీవిస్తున్న తన జీవితంలో యుద్ధాలు ప్రారంభించబడ్డాయి, సమస్యలు ప్రారంభించబడ్డాయి. ఈ మాట వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనము జీవం కలిగిన దేవుని వెంబడిస్తూ ఉండగా, ప్రార్థిస్తే ప్రార్థన ఆలకించే దేవుని వెంబడిస్తూ ఉండగా, ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడి జీవించే వారముగా ఉండాలి. ఈ మాట వింటున్న నీ జీవితంలో ఇంతవరకు దేవుని మీద ఆధారపడి దేవుడిని ఆశ్రయించి ఒక్కసారిగా దేవుడు సహాయం చేయలేదని, దేవుడు ఆదుకోలేదని మనుషుల వైపు నీ హృదయం వెళ్ళిపోయిందా? మనుషుల వైపు నీ చేతులు చాచుతూ ఉన్నాయా? మనుషులను ఆశ్రయిస్తున్నావా? మనుషుల దగ్గర నీ విన్నపాలు చెప్పుకుంటూ ఉన్నావా? నీ జీవితంలో ఇంకా నువ్వు నష్టాన్ని చూస్తావు కానీ దేవుని ఆశీర్వాదము చూడలేవు. మన హృదయం ఎల్లప్పుడూ కూడా దేవుని ఎలా యథార్థముగా ఉండాలి. అంటే ప్రతి విషయంలో ఆయనకే చెప్పాలి, ప్రతి విషయంలో ఆయనే ఆశ్రయించాలి. అలాంటి హృదయం కలిగిన వారు, యథార్థ హృదయం కలిగిన వారు. మనం ఎప్పుడైతే యథార్థముగా దేవుని మీద ఆధారపడతామో, దేవుడు వారి మీద కన్నుసుకుని నిలుపుతాడు, వారికి సహాయం చేస్తాడు, వారిని ఆదుకుంటాడు, వారిని బలపరుస్తాడు, వారి కన్నీళ్లు తుడుస్తాడు, వారి చేయి పట్టుకు నడిపిస్తాడు, బలపరుస్తాడు. కనుక మన బ్రతుకు దినములన్నిట దేవుని ఎడల యథార్థ హృదయం కలిగి నడిపించబడినట్లు దేవుడు ఆయన కృప మన అనుగ్రహించుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలైనా మా బ్రతుకు దినములలో మిమ్మల్ని వెంబడిస్తున్న మేము, మా హృదయము మీ ఎడల యథార్థముగా ఉన్నట్లుగా సహాయం అనుగ్రహించండి. మీ ద్వారా దేవుని పొందుకోవడానికి సహాయం అనుగ్రహించండి. ఈ దినమంతా మీరు మాతో ఉండి ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.